ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని సందులో సంతోషంగా మనం ఉండాలన్నమాట. కాబట్టి ఈరోజు మన వాక్యం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు 7వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల వరకు చదవాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 7-10 వచనాలు చదివితే చాలు. ఇజ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఓకేనండి. మనం చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభించుకుందామా? మహాపరిశుద్ధుడ మహాగరుడ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయం మందు మరి మీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి పాట ద్వారా ఇప్పుడు దాన్ని మహిమ పరిచయమా ఆరాధించిన మేము మాకు తోడై ఉన్నందుకు మీకే వందనాలు. జరిగే ఆరాధనంతా కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. మరి వాక్యం ఎత్తుచుండగా నాతో కూడా మీరు ఉండండి ప్రభా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రతి ఒక్క బిడ్డతో మీరు నా ద్వారా వీళ్ళతో మాట్లాడండి. క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన వాక్యం మొదటి సమూయేలు 7 నుంచి 12 వచనం ఇంటికి వెళ్ళాక చదువుకోనండి. కానీ ప్రస్తుతానికి 7వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇజ్రాయేలు 2 దేశస్తులు. ఎవరు? ఇజ్రాయేలు ఫిలిష్తీయులు. వీళ్ళిద్దరిని చూసుకుని ఈరోజు నా యొక్క వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు నా యొక్క టైటిల్ వచ్చేసి సెక్యూరిటీ అంటే సెక్యూరిటీని చాలా మంది పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇళ్ళల్లో సెక్యూరిటీని ఎందుకు పెడతారు? ఒక రక్షకుడుగా, అంటే ఇంట్లో ఉండే మనుషులకి రక్షణ కలిగించే ఒక వ్యక్తి అని. అంటే ప్రతిదీ నైట్ కానీ పగలుగా నిద్రపోకుండా వాళ్ళ పట్ల రక్షణ కలిగించే ఒక వ్యక్తి అని. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనకి రక్షకుడు ఎవరు? మన యొక్క ఆత్మీయ జీవితంలో కానీ మన యొక్క ఫిజికల్ జీవితంలో కానీ మనకి రక్షకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అలాంటి మరి ఇక్కడ కూడా ఇజ్రాయేలు ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరిని రక్షకుడిగా చూశారు? యెహోవాని, అంటే యేసు ప్రభుని రక్షకుడిగా వీళ్ళు అంగీకరించారు. కాబట్టి సమయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరారు. మీరు ఇంకా కంటెక్స్ట్ కింద చదివితే మీకు పూర్తిగా అర్థమయ్యింది. నేను పైపైన చదివించాను కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క జీవితాల్లో రక్షకుడు అన్నమాట. ఈ లోకానికి మనందరికీ దేవుడు యేసయ్య మనకు రక్షకుడు. ఓకే, మనం 2వ సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. అక్కడ చక్కటి మాట, నా శైలము, నా కోట, నా రక్షకుడు అని చక్కటి మాట ఉంది. మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అన్నమాట. మనకి దేవుడు చక్కటి మన పట్ల ప్రతి విషయం మనకు ఆత్మీయత జీవితంలో మనకి రక్షణ అనేది దేవుడు తప్ప ఇంకెవరు కలిగించరు. మరి మనకు పాపల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఎంతగానో ఆయనగానో మరణించకపోయింటే మన రక్షణ అనేది దొరికేది కాదు. కాబట్టి దేవుడు మనకు సెక్యూరిటీ కదా అని చెప్పి మనం తీసిపడేయడం కాదు. ఇంట్లో ఉండే వాళ్ళకి, ఇంట్లో లోపల ఉండే వాళ్ళకి, ఎవరైతే ఇక్కడ పెద్ద పెద్ద హౌసెస్ లో సెక్యూరిటీ ఆయనే కదా చూసుకునేది మొత్తం. మరి మన జీవితంలో కూడా మనకి సెక్యూరిటీ, మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ అవర్ స్టోన్ ఆఫ్ హెల్ప్. గాడ్ ఈజ్ అవర్ ఎబెనెజర్. ఎబెన్ అంటే స్టోన్, ఎజర్ అంటే హెల్ప్. గాడ్ ఈజ్ అవర్ స్టోన్ ఆఫ్ హెల్ప్. దేవుడు మనకి సహాయకుడు అని, ఒక బలమైన సహాయం చేసేవాడు. ఇక్కడ కూడా అంతే కదా, దేవుడు ఇజ్రాయేలు ఒక్కలే పోరాడలేదు కదా, ఫిలిష్తీయుల మీద ఒక్కలే పోరాడలేరు. కానీ వాళ్ళకి ఎవరు కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు తోడు కావాలి. ఆయన సహాయం లేనిదే
మనం ఏది కూడా మనకు జీవితంలో మనం చేయలేము. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలు వెంటనే ఫస్ట్ వాళ్ళు చూసింది దేవుడి వైపు చూసి వెంటనే వాళ్ళ సహాయం కోరుకున్నారు. బలమైన సహాయం కావాలి, ఎందుకంటే అంత దేశాన్ని ఈ యొక్క దేశం ఓడించలేదు. వాళ్ళు బలమైంది, వీళ్ళు నార్మల్. కానీ వీళ్ళ పట్ల దేవుడు నిలిచున్నాడు కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు దేవుని నుంచి ఒక బలమైన సహాయాన్ని కోరుకున్నారు. అందుకే గాడ్ ఈజ్ అవర్ స్టోన్ ఆఫ్ హెల్ప్. కుందేలు ఉందండి, కుందేలు వేటగాడిని చూస్తే రాళ్ళల్లో ఇట్లా వెళ్ళి దూరేసి దాక్కుంటుందా? దానికి రక్షణ రాళ్ళు, అంటే ఒక గుహ లాంటిది, ఒకలాంటి రాళ్ళు వెళ్ళి దాక్కుంటది. క్రాప్స్కి ఏంటిది? అవి దేని కింద దాక్కుంటాయి? సాయిల్, అంటే మట్టి కింద దాక్కుంటాయి. అవునా? మనం చూస్తే తడుచుకుంటాయి కదా, మనం కరిస్తే నేను కాదని చెప్పను, కానీ మనం చూసిన వెంటనే అట్లు కూడా భయం వేస్తుందేమో, ఏం చేస్తారు, తినేస్తారేమో అని. ఎందుకంటే క్రాప్స్ మనం తింటాం కాబట్టి చూసిన వెంటనే దాక్కుంటాయి. మట్టికి వాటికి రక్షణ. మరి మన యొక్క జీవితంలో కూడా మనకి రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరిని కాదు, దేవుణ్ణే మన యొక్క రక్షకుడు, నిజమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు కూడా బలమైన సహాయం. మరి ఇజ్రాయేల్కి ఎలా అయితే సహాయం చేశాడో మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సహాయం చేయడానికి రెడీగానే ఉన్నాడు. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి నా రెండో పాయింట్ చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ అవర్ స్టోర్ ఆఫ్ హెల్ప్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు. మలాకీ 3వ అధ్యాయం 8-9 వచనాలు. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే చదవండి. అక్కడ మనం 2 కంటెక్షన్ చూడొచ్చు. ఒకటి, దేవుడికి ఇస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడిని దొంగలిస్తే దేవుడు ఎలా తీసుకుంటాడు అన్నది 2 ఉన్నాయి. మన 10వ భాగం దేవునికి ఎందుకు ఇస్తాము? దేవుడు మనం ఆశీర్వదిస్తాడని చెప్పి మనం ఇస్తాము. కానీ ఇక్కడ గాడ్ ఈజ్ అ స్టోర్ ఆఫ్ హెల్ప్. దేవుడు మన కోసం సహాయం అనేది దాచి ఉంచాడు. సహాయాన్ని అంటే మన సహాయం అంటే ఏం లేదండి, ఆశీర్వాదాలు. మన కోసం ఆశీర్వాదాలను దేవుడికి ఇచ్చి చూడు. చాలా మంది ఇచ్చి చూడు, ఏదో పాట ఉంది కదా, ఇచ్చి చూడు దేవునికి ఎన్ని ఆశీర్వాదాలని మనకు వస్తాయి. కాబట్టి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడి నుంచి మనం పొందుకోవాలి. దొంగలించకూడదు. దేవుని యొక్క 10వ భాగం కానీ దేవుడికి నువ్వు ధారాళంగా ఇస్తే దేవుడిని ధారాళంగా అతిగా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుడికి 10వ భాగం అనేది నీ దేవుని సన్నిధికి వచ్చి ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు కూడా ఇజ్రాయేలు వెంటనే దేవుని దగ్గర పరిగెట్టుకుని వచ్చారు. కానీ దేవుడు వాళ్ళు వచ్చారు కాబట్టి దేవుడు వెంటనే వాళ్ళ కోసం సహాయం అనేది దాచింది. స్టోర్ ఆఫ్ హెల్ప్. వాళ్ళ గురించి సహాయం అనేది మనకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. మనం కూడా దేవునికి వెళ్ళి మనం తీసుకోవాలి. ఏంటిది? ఆశీర్వాదాలను తీసుకోవాలి. దేవుడి దగ్గర ఉంచుకుంటామా మన ఆశీర్వాదాలు మనమే తీసుకోవాలి. ఎవరి కాలు తీసేసుకుంటారు? అవునా? ఎవరి కాలు ఇప్పుడు స్కూల్ అయిపోయింది, బ్యాగ్స్ ఎవరి కాలు వాళ్ళ బ్యాగ్స్ తీసుకుంటారు. అలానే మనం కూడా మన ఆశీర్వాదాలు మన దేవుని దగ్గర ఎవరి ఆడి తీసేసుకోవాలి. అంతేగాని దేవుని దగ్గర స్టోర్ చేయకూడదు. దేవుడి దగ్గర మన స్టోర్ అనేది చేసి ఉంచకూడదు. మరి ఇజ్రాయేల్కి సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేయగలడు. మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం 3వ పాయింట్ చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మరి హెబ్రీయుల్లో దేవుడు మా దేవుడు ఎన్నో ప్లేసెస్లో నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను మర్చిపోను, నేను ఇప్పుడు తోడై ఉన్నానని చక్కటి మాటలు దేవుడు మనకి వాక్యంలో సెలవిస్తున్నాడు. అలానే ఇప్పుడు మోషేకి తోడై ఉన్న దేవుడు యెహోషువకు కూడా తోడై ఉంటానని సెలవించాడు. అవునా? ఎందుకంటే అంత ఇజ్రాయేల్ జనంగాని ఆయన ఒక్కడే నడిపించలేడు. కానీ ఎవరుంటే నడిపించగలడు? యేసయ్య ఉంటే ఖచ్చితంగా నడిపించగలడు. దేవుడు
ఏమన్నాడు యెహోషువతో, నేను మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో నీకు కూడా అలాగనే తోడై ఉంటాను. నేను ఆయనకే దేవుడు కాదు, మీ అందరికి మనందరికి దేవుడే. కాబట్టి ఆయనకి తోడైనట్టు నేను కూడా నీకు తోడై నేను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు చక్కటి మాట యెహోషువకి చెప్పాడు. అలా అనేక మంది సేవకులకి, అనేక మంది ప్రవక్తలకి, ఎంతో మందికి దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి గొప్ప గొప్ప సేవకులు దేవుని యొక్క సేవ చేశారు. దేవుని వాళ్ళ పట్ల గొప్ప గొప్ప కార్యాలు మనకి చూపించారు. మరి ఈ లోకంలో కూడా ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు. మరి నా యొక్క థర్డ్ పాయింట్ కూడా వచ్చేసి గాడ్ ఈజ్ అవర్ స్టాండ్ ఆఫ్ హెల్ప్. మన పట్ల నిలబడి ఉన్నాడు. మన దేనికి కూడా, నువ్వు లోకంలో దేనికైనా భయపడవచ్చు, కానీ ప్రతి విషయంలో భయపడుతుంటావు. కానీ దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఇంకోసారి చదవండి 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మన దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి, కానీ పెరుగుతనంగా ఉంటామా? దేని చూసినా భయపడకూడదు. అది నీ యొక్క ఆత్మీయ జీవితంలో కానీ, నీ యొక్క శారీరకమైన జీవితంలో కానీ, ఒకటి నీకు కష్టం వచ్చిందా, ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడిని అడుగు, దేవుడికి నాకు ఈ కష్టం ఉంది ప్రభా, నాకు దీని నుంచి విముక్తిని దయచేయి, నాకు దీని నుంచి విముక్తి అనేది కావాలి. కాబట్టి నాకు నీ నుంచే సహాయం అనేది నువ్వు ఎప్పుడైతే he or she who kneels before God can stand before anyone. ఆమె కానీ అతను కానీ ఎవరైతే దేవుని ముందు మోకాలు ఉంచి ఉంటారో ఈ లోకంలో దేని ముందైనా నుంచోగలరు. దేని నుంచైనా ఎవరి ముందైనా నుంచోగలరు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకాన్ని సృష్టించింది మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దేనికి భయపడాలి? మనం దేనికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి మనం ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది భయము భక్తి అనేది తగ్గిపోయింది. భయము భక్తి అనేది ఉండట్లా. నువ్వు ఎప్పుడైతే దేవుని అణిగిమణిగి దేవునికి ఇష్టకరంగా దేవునికి ప్రార్థనలో కానీ నీకు ఆత్మీయ జీవితం ఎప్పుడైతే అణిగిమణిగి ఉంటావో అప్పుడైతే దేవుడు కూడా నీ పట్ల నిలబడి నేను గొప్ప స్థాయిలో నేను నిలబెడతాడు. దేవుడి కింద ఎంతో మంది సేవకులు అణిగిమణిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప సేవ అనేది వాళ్ళ ద్వారా మనకు ప్రకటింపజేశారా? అనేక మంది సేవలు, అనేక మంది చూసుకున్నట్లేదు. మరి ఈ థర్డ్ వర్స్లో కూడా మరి గాడ్ ఈజ్ అవర్ స్టాండ్ ఆఫ్ హెల్ప్. నువ్వు ఎప్పుడైతే దేవుని అణిగిమణిగి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడైతే దేవుడు నీ పట్ల నిలబడి, ఇక్కడ ఇజ్రాయేల్ పట్ల కూడా దేవుడు నిలిచాడు. కాబట్టి ఫిలిష్తీయ దేశం మొత్తం ఓడిపోయింది. ఏంటి ఇక్కడ మనకు ఒక్కసారి 10వ వచనం చదవండి. మొదటి సమూయేలు 7:10 వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇజ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇజ్రాయేలు చేత ఓడిపోయారు. చూసారు అక్కడ డిఫీట్ ఎవరికి? ఫిలిష్తీయులకి ఓటమి అనేది జరిగింది. ఎవరి నుంచి? దేవుడి నుంచి. దేవుడు వీళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారో దేవుడు వాళ్ళ పట్ల నిలిచాడు. ఒక బలమైన సహాయకుడుగా వాళ్ళ కోసం సహాయాన్ని దాచి వాళ్ళ పట్ల బలమైన సహాయంగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ 3 పాయింట్లు స్టోన్ ఆఫ్ హెల్ప్, బలమైన సహాయం, స్టోర్ ఆఫ్ హెల్ప్, వాళ్ళకి సహాయం అని దాచాడు. అలాగే వాళ్ళ పట్ల ఒక బలమైన సహాయకుడుగా ఒక గొప్ప దేవునిగా దేవుడు నిలిచాడు. మరి అలాంటి దేవుడు మనకు కూడా నిలిచి ఉంటాడు. కానీ వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి అనేది ఇచ్చారు. మరి మన యొక్క జీవితంలో కూడా మనం దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? నువ్వు కూడా ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇస్తున్నామా? జాబ్స్ ఇలాంటి డ్యూటీస్కి మాత్రం గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. మరి దేవుని సన్నిధికి రావడానికి ఎందుకంత ఆలస్యం? అంటే భయం భక్తి అనేది ఇప్పుడు క్రైస్తవులకే సరైన భయం భక్తి విశ్వాస జీవితంలో కానీ ఆత్మీయ జీవితం సరిగ్గా లేనప్పుడు ఇంకా మనం బయట వాళ్ళకి ఏం చెప్తాం? మనమే సరిగ్గా లేనప్పుడు. కాబట్టి దేవుని పిల్లలు
దేవుని సన్నిధికి త్వరగా రావాలి. దేవుని యందు భయభక్తి అలిగిమలిగి ఉంటేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాని అటు చల్లగా ఇటు అలా కాదు, అటు వేడిగా ఇటు చల్లగా కాదు, నులివెచ్చంగా ఉండడం కాదు. అటైనా ఉండి ఇటైనా ఉండు అంతే. రెండిట్లో రెండు పడవల మధ్య రెండు పడవల మీద కాలేగిద్దు అంటారు. అటు పడవైన దూకి ఇటు పడవైన దూకు. అంతేగాని రెండు పడవలు కాలెత్తి ఎటు పడతావు, మధ్యలో పడతావు. కాబట్టి మనం దేవుని తట్టు తిరిగి ఉండాలి. మనం క్రైస్తవులు, మనం దేవుని యొక్క సేవ ప్రతి ఒక్కరు చేయాలి. పాస్టర్స్ డ్యూటీ మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు బిడ్డ డ్యూటీ అది. ప్రతి క్రైస్తవు, ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. ఓకేనా? అందరూ కూడా దేవునికి సేవ చేద్దాము. నీ యొక్క సాక్ష్యాలు కానీ ప్రతి విషయంలో ముందుకి అడుగేస్తూ మన దేవుణ్ణి మరి ముఖ్యంగా రక్షకుడిగా అంగీకరిస్తేనే దేవుడు ఈ సహాయం అనేది మనకు చేస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. మరి ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయం అందు మీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మీకే వందనాలు. మరి మీ అందు మేము మిమ్మల్ని నిజమైన రక్షకుడుగా అంగీకరించి యొక్క సహాయాన్ని మేము నుంచి పొందుకోవడానికి మీరు కృప దయచేయండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ముందుండి జరిపే ఆరాధన అంతట్లో కూడా మీరే తోడునండి. క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.